తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు, రాష్నోళ్ళు, ఆడినోళ్ళు, పాడినోళ్ళు, పానాలిచ్చినోళ్ళు బొచ్చెడు మంది. ఎవ్వల తాకత్ను మించి ఆళ్ళు లడాయిలకు దిగిండ్రు కాబట్టే మన రాష్ట్రం మనకొచ్చింది. మరి గసంటోళ్ళ మంచి చెడ్డలు చూడాల్సిన జిమ్మెదారి గవర్నమెంట్కు ఉంటది కదా. గరీబు కుటుంబంలో పుట్టి పశువులు కాసి తాపి మేస్త్రిగా పనిచేసి చదువుకొని అందశ్రీ సారు తెలంగాణ కోసం ఎంత చేయాలనో అంత చేసిండుల్లా. కాలం చేయంగానే చరిత్ర ఆగిపోవద్దు కదా. అందుకే సర్కారోళ్ళు ముంగటబడి ఆఖరి కార్యం దగ్గరుండి చేసుడే కాదు, రేపటి తరానికి అందశ్రీ సారు గొప్పతనం మెరక చేసే పని పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసినందుకు సర్కారిచ్చిన జాగల సర్కారిచ్చిన పైసలతోటి కడుతున్న సక్కదనాలు ఇంట్లకు సంబురంగా పోవాల్సిన అందశ్రీ సారు జీవం లేకుంటూ వచ్చిండు. వచ్చినోళ్ళంతా ఇదే మాట్లాడుకోబట్టిర్రు. సరిగ్గా 3 రోజుల కింద నేను ఫోన్ చేస్తే, అన్న నేను చివరి దర్వాజా పెడుతున్నా, అందశ్రీ అన్న నేను ఈ ఇల్లు చూడాలని కోరుకున్నాడు, ఆ చివరి దర్వాజాను చూసిన ఇలా ఆ ఇల్లును చూసిన నిజంగా ఒక దుఃఖాన్ని మూట కట్టుకుని ఇక్కడి నుంచి పోతా ఉన్నా. గట్కేసర్ల కొత్తింటి కాంచి అంతిమయాత్ర శురు అయింది. ముంగట 500 మంది తీరొక్క కళాకారుల ఆటపాటలతో సాగింది. కవులు, రచయితలు, ఉద్యమకారులు మస్తు మంది వచ్చిండ్రు. మంత్రులు గిన ముంగట నడిచిండ్రు. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాల వెళ్ళి. దింపుడు గల్లం కాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వచ్చిండు. అందశ్రీ అన్నకు నివాళులర్పించి ఇంటోళ్లను ఓదార్చిండు. అట్లనే పాడే మోసిండు. అన్నకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపిన తల్లి, పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా తల్లి నీకు వందనాలమ్మో. ఆడ మల్లోపారి దండేసి చెవిలో పిలిచి పాలు పోసిండు సీఎం సారు. ఆఖరి కార్యం సర్కార్ తరపున చేస్తుర్రు కాబట్టి పోలీసులు గాలిసిండ్రు. आराम करेगा, आराम कर, फिर से भरेगा, फिर बस आराम करेगा, आराम कर. అందశ్రీ సార్ ఆఖరి కార్యం అయ్యేదానికి అన్నే ఉన్నాడు. పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా తల్లి నీకు వందనాలమ్మో. బస్ల కాపరి రాష్ట్ర గీతం రాసే లెవెల్కి ఎదిగిండు కాబట్టి అందశ్రీ సార్ పేరు ఎల్లకాలం ఉండేటట్టు చూస్తామని మాటిచ్చిండు రేవంత్ రెడ్డి సారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.